అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇప్పుడు మనుషులందరూ చాలా లిబరల్ గా మారిపోయారు. స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారు, నచ్చినట్టు బ్రతుకుతున్నారు. అలా బ్రతకడం నేర్చుకోబట్టే అక్రమ సంబంధానికి బలైన మనుషుల వార్తలు ప్రతిరోజు చూస్తున్నాం. పెళ్లి కాని జంట మధ్య ప్రేమని చూపించాలి, లేదంటే భార్యాభర్తల బంధాన్ని గొప్పగా చూపించాలి. అంతేకాని రెండింటిని కలిపి చెత్త కాన్సెప్ట్లు పుట్టిస్తే ఎప్పటికీ వర్కౌట్ అవ్వవు. ఇలాంటి వీడియోస్ చేస్తే వ్యూస్ కాదు, స్ట్రైకులు పడతాయి. ఓకే, ఇది కూడా నీ ఒపీనియన్ గా తీసుకుంటాను. వేరే కాన్సెప్ట్ ఆలోచించి మళ్ళీ మీట్ అవుతాను. ప్రతిసారి నువ్వు మా ఇంటికి, ఆయన మీ ఇంటికి తిరిగే బదులు ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. నో ఉషా, ఇలాంటి క్రియేటివ్ డిస్కషన్స్ ఫోన్లో కన్నా డైరెక్ట్ గానే బాగుంటాయి. కిరణ్ గారు పక్కనుంటే వచ్చే ఆలోచనలే వేరు. ఇప్పుడంటే మన మధ్య డిఫరెన్స్ వచ్చి ఇలా అంటున్నావు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఇక్కడ మీ ఇంట్లోనే ఉండిపోమంటావు. నాకింట్లో చాలా పనులున్నాయి. అంటే వెళ్ళిపోమంటున్నావా? కాదు, నా పనులకి నువ్వు అడ్డం అంటున్నాను. ఓకే, చేసుకో. వెళ్లే ముందు ఒక మాట, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం ఏంటి? ఈసారి ఓడిపోయావు, రెండోసారి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. బాయ్ ఉషా. మీ ఇంటి వారసుడు మా కూతురు కడుపులో పెరుగుతున్నాడు. మా బిడ్డని తన కడుపులో పెరుగుతున్న మీ వంశాంకురాన్ని మీకు అప్పగించాలని తీసుకొచ్చాం. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీ కన్నీ, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా. కన్నీళ్లలో చెలికాడినే నీ కడుపులో. ఆడదానికి పెళ్లితో ఒక హోదా వస్తుంది. తల్లి అనే పదవి వచ్చాక బ్రతుకుకొక అర్థం వస్తుంది, బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత బరువుగానే ఉండొచ్చు, కానీ బాగుంటుంది. ఆ బాధ్యత నీ భుజాన మోస్తూనే ఈ ఇంటికొక పండంటి బిడ్డనిస్తావని ఆశిస్తున్నాను. వేడుగా కళ్ళార చూడవమ్మా. అమ్మా హారిక, ఏమైంది? 9 నెలలు నా కడుపున మోసిన ప్రాణాన్ని తొలిసారి అమ్మ అన్న పిలుపుకి దూరం అయ్యి ఈ రోజుతో సంవత్సరం అవుతుంది అత్తయ్య. నా బిడ్డ బ్రతికి ఉంటే ఈ రోజు మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేసేవాళ్ళం కదత్తయ్య.
కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఆ ఆలోచనలు కన్నీళ్ళు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయే తప్ప ఆగడం లేదు. బాధపడటం వల్ల పోయిన ప్రాణం కాలం ఏది తిరిగి రాదమ్మా. ప్రాణం పోసిన దేవుడికి తీయడం ఒక ఆట మాత్రమే. అమ్మలేని దేవుడికి ఆ బాధ తెలియక నిన్ను పావం చేశాడు. నీ బాధ తీర్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. అంతా మన తలరాత అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. తీసుకునేవాడు ఇవ్వడం ఎందుకు? ఇచ్చినవాడు ఆ ఆనందం తెలిసేలోపే దూరం చేయడం ఎందుకు? అమ్మా హారిక, మనకెదురయ్యే ప్రతి కష్టంలో పాజిటివ్ నెగటివ్ సైడ్స్ ఉంటాయి. ఈ కష్టం నన్ను పరీక్షించడానికి అనుకుంటే ధైర్యం వస్తుంది. అదే కష్టాన్ని శిక్షగా తీసుకుంటే కన్నీరే మిగులుతుంది. అప్పుడు పుట్టిన బిడ్డ మనకి ప్రాప్తం లేదేమో. అంతకు మించిన ఆయుష్ ఆరోగ్యంతో ఇంకొకరు పుడతారేమో. ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే నీకే కాదు అందరికీ మంచిది. కరెక్ట్ అక్క. అత్తయ్య గారు చెప్పినట్టు ఆలోచిస్తే ఏ బాధ ఉండదు. నీ జాతకం బావగారి జాతకం నాకు తెలిసిన జ్యోతిష్యుడికి చూపించాను. ఈ సంవత్సరంలోనే నువ్వు మళ్ళీ తల్లివి కాబోతావని చెప్పారు. జాతకాల మీద నమ్మకం నా బిడ్డతోనే దూరమైంది ఉషా. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలానే ఒకతను కడుపులో బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉంటాడని చెప్పాడు. కానీ 10 సెకండ్ల కూడా. అక్క ప్లీజ్ నువ్వు ఏడవద్దు. నీ మూడు మార్చడానికే చెప్పాను తప్ప ఏడిపించడానికి కాదు. నీ మాటల వల్ల ఈ బాధ పుట్టలేదు ఉషా. రాత్రి నుండి మర్చిపోలేక ఏడుపు వస్తుంది. అమ్మా, డాక్టర్ శ్రీవాణి గారు నిన్ను కలవడానికి వచ్చారు. డాక్టర్, రిపోర్ట్స్ చెక్ చేశారా? చేశాను మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏ ప్రాబ్లం లేదు. కన్సీవ్ అవడానికి ఏ మెడిసిన్స్ ఏ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. తను మళ్ళీ తల్లయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇంకా ఎందుకు లేట్ అవుతోంది? అంటే మేడం, తల్లి కావడానికి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. మనలో కలిగే స్ట్రెస్, ప్రెజర్ ప్రభావం హార్మోన్స్ మీద పడుతుంది. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. హారిక, మీరు డైలీ యోగా ప్రాక్టీస్ చేయండి. అయిపోయిన విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. ఓకే డాక్టర్. హారిక బాధకు ఒక కారణం తన బిడ్డ దూరం అవ్వడమైతే, ఇంకో కారణం మేఘన అబార్షన్ నింద తన మీద పట్టం. హారిక ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ మేఘనకి ఎందుకు అలా జరిగిందో ఇప్పటికీ మాకు మిస్టరీగానే ఉంది. 3 రోజుల్లో సీమంతం అంటే లేని కడుపుని ఎలా చూపించాలని భయపడి చచ్చాను. ఎస్కేప్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి ఐఎమ్ రియలీ సారీ, మీ కోడలికి అబార్షన్ అయ్యింది, ఫీల్ అవ్వకండి అని చెప్పు.